Hi friends, welcome to Makara GS Academy. సో ఈరోజు మనం జనరల్ సైన్స్ టాపిక్లో లివింగ్ వరల్డ్ చాప్టర్ 2 దాని గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, దీనికి ముందుగా మనం ఆల్రెడీ ఎనర్జీ రిసోర్సెస్ టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకేనా? సో జనరల్ సైన్స్ ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఏంటంటే, జనరల్ సైన్స్ ప్రిలిమ్స్లో వెయిటేజీ పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 మార్క్స్కి ఉంది. అలాగే మెయిన్స్లో అయితే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి 100 మార్కులకి దీని వెయిటేజీ. సో ఇది బ్రీఫ్గా దాని వెయిటేజీ ఎంత అనేది. సిలబస్ ఆల్మోస్ట్ లాస్ట్ చాప్టర్ తప్పించి ప్రిలిమ్స్కి మెయిన్స్కి జనరల్ సైన్స్ అయితే సేమ్. ఓకే, జనరల్ మ్యాథమెటిక్స్లో ఒక 3 చాప్టర్స్ ప్రిలిమ్స్లోను, 6 చాప్టర్స్ మెయిన్స్లో ఉన్నాయి. బట్ మిగిలింది జనరల్ సైన్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మొత్తం 8 చాప్టర్లు, మెయిన్స్లో అయితే 9 చాప్టర్లు ఉంటాయి అంతే. ఓకేనా? వెయిటేజ్ మాత్రం 37 అంటే 75లో హాఫ్ ఇంచుమించు ఉంటుంది. పార్ట్ బిలో వస్తుంది ప్రిలిమ్స్లో అయితే, అదే ఐ మీన్ స్క్రీనింగ్ టెస్ట్. సో మెయిన్స్లో వచ్చేసి 50 మార్క్స్ జనరల్ సైన్స్కి. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇట్ ద అవర్ టుడే డిస్కషన్ లివింగ్ వరల్డ్. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ లివింగ్ వరల్డ్? లివింగ్ వరల్డ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఇన్ బ్రీఫ్. ఓకే, సింపుల్గా ద ప్లేస్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్, దిస్ ఈజ్ ద లివింగ్ వరల్డ్. అంటే మనం చుట్టూ ఉండే ఆవరణం కానీ లైక్ బయోస్పియర్, ఇదంతా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ లివింగ్ వరల్డ్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. అది దట్స్ ఇట్. ఓకే, సో ఇన్ దిస్ లివింగ్ వరల్డ్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైఫ్ ప్రాసెసెస్. అంటే లైఫ్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి? వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెస్? లైఫ్ ప్రాసెస్ అంటే జీవక్రియలు అంటారు తెలుగులో. సో వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెస్? లైఫ్ ప్రాసెస్ అంటే ఫండమెంటల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ టు మెయింటైన్ అండ్ సస్టైన్ లైఫ్. మన ఈ జీవక్రియలు అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ జీవులు ఎందుకు చేస్తాయంటే బికాస్ ఆఫ్ ఫర్ దేర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద లైఫ్. అది సో ఇవి ఏంటంటే న్యూట్రిషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్, ఇలాంటి రీప్రొడక్షన్, గ్రోత్, జెనెటిక్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్ లైఫ్ ప్రాసెస్ యాక్టివిటీస్. ఓకే, ఇది జీవక్రియలు అనేది మనుగడకి, జీవి యొక్క మనుగడకి చాలా ముఖ్యము, వెరీ ఫండమెంటల్, ఇస్ మూలాధారం అంటాం. అందుకే అవి ఈ ప్రాసెసెస్లో. ఆ ప్రాసెస్లో ప్రైమ్ వచ్చేసి న్యూట్రిషన్. సో ఇన్ దిస్ చాప్టర్, ఇన్ దిస్ లివింగ్ వరల్డ్ చాప్టర్, ఫస్ట్ వీల్ డిస్కస్ ఇది. ఈరోజు టాపిక్స్లో వచ్చేసి న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. మిగిలిన టాపిక్స్ ఫర్దర్గా 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్లో ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ నరిష్మెంట్, పోషణ, తెలుగులో పోషణ అంటాం కదా, అది. సో వై వీ నీడ్ న్యూట్రిషన్? సో వై వీ నీడ్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ ఎందుకు కావాలి? గ్రోత్, ఇందాక ఎలాగైతే లైఫ్ ప్రాసెస్ ఎందుకు, ఆర్గానిజం మెయింటైన్ అండ్ సస్టైన్ లైఫ్కి. నరిష్మెంట్ ఎందుకంటే మన మెటబాలిక్ యాక్టివిటీస్, రోజువారీ యాక్టివిటీస్ జరగాలన్న బాడీలో, వీటికి అదర్ ఫంక్షన్స్, మనం ఏదైనా ఫంక్షన్ చేయాలి అన్న బాడీలో, మజిల్ గ్రోత్ కానీ, ఇవి కానీ, సెల్ ఫంక్షనింగ్ జరగాలన్నా, లేకపోతే బ్రెయిన్ కోఆర్డినేషన్ జరగాలన్నా, హార్ట్ ఫంక్షనింగ్ జరగాలన్నా, ఆల్ దీస్ నీడెడ్ నరిష్మెంట్. సో మనకి ఆ నరిష్మెంట్ దేనికంటే శక్తి కోసం, ఇది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ టు పర్ఫార్మ్ దీస్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఓకే, అది. సో దేర్ ఆర్ సెవరల్ మోడ్స్ ఆఫ్ నరిష్మెంట్. ఒకటి ఏంటంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఆర్గానిజం విచ్ సింథసైజ్ దేర్ ఫుడ్ ఆన్ దేర్ ఓన్. అంటే ఫుడ్ వాటి సొంతంగా తయారు చేసుకుంటాయి. లైక్ మొక్కలు ఎలాగా కిరణజన్య సంయోగ క్రియ, అంటే లైక్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా తన సొంతంగా ఫుడ్ తయారు చేసుకుంటాయి. అలాగే కొన్ని డీప్ సీలో, లైక్ బాటమ్ ఆఫ్ ద ఓషన్, ఇలాంటి చోట్లలో ఎక్కడైతే లైట్ యాక్సెస్ ఉండదో అక్కడ కీమోసింథసిస్ అనేది జరుగుతుంది. కీమోసింథసిస్ అంటే లైక్ ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ ద్వారా ఎనర్జీ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఎనర్జీని ఉపయోగించుకొని ఫుడ్ తయారు చేసుకుంటాయి అన్నమాట కొన్ని రకాల జీవరాశులు అనేవి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కీమోసింథసిస్ అంటాం దాన్ని. అంటే కీమోసింథసిస్, ఫోటో యూజింగ్ లైట్ ఎనర్జీ జనరేట్ చేసుకుంటాయి అవి. అలాగే కీమోసింథసిస్ యూజింగ్ కెమికల్ రియాక్షన్స్, దే విల్ గెట్ సమ్ ఎనర్జీ, ఫ్రమ్ దట్ దే విల్ సింథసైజ్ దేర్ ఫుడ్ వాట్ దే రిక్వైర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇది. ఇవన్నీ ఏంటంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో దీస్ ప్రొడ్యూసర్స్, అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు అనమాట. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎందుకంటారంటే అవి వాటికి ఫస్ట్ దే ప్రొడ్యూస్ దేర్ ఫుడ్ ఆన్ దేర్ ఓన్.
ఓకే, ఇది అవి ఫోటోట్రోప్స్ అండ్ కీమోట్రోప్స్ అంటారు. లైక్ సర్టెన్ బ్యాక్టీరియా లైక్ సైనోబ్యాక్టీరియా, లైక్ వెంట్స్ కానీ, ఏమంటారంటే వోల్కానిక్ వెంట్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడైతే అగ్నిపర్వత బిల్వాల యొక్క దాని ఓపెనింగ్స్ దగ్గర లైట్ పెనట్రేషన్ అనేది ఉండదు, ఆ దగ్గరలో ఉండే సైనోబ్యాక్టీరియా ఇలాంటి అన్నిటి కీమోసింథసిస్ ద్వారా ఎనర్జీ జనరేట్ చేసుకుంటాయి. అలాగే ఫోటోసింథసిస్కి సింపుల్గా ఆటోట్రోప్స్ సింపుల్గా మన ప్లాంట్స్ ఇలాంటివన్నీ అనమాట, గ్రీన్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిజమ్స్ విచ్ అబ్టైన్ ఫుడ్ ఫ్రమ్ అదర్ ప్రైమరీ సోర్సెస్ లైక్ ప్లాంట్స్ కానీ వేరే వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అనమాట దాని ఫుడ్ కోసం. అలాంటి వాటిని హెట్రోట్రోప్స్ అంటారు. ఆ ద ప్రాసెస్ ఏమంటారంటే హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఓకే, డిపెండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ఆటోట్రోప్స్ ఫర్ దేర్ ఫుడ్. అంటే డైరెక్ట్లీ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఏవైతే హెర్బివోర్స్ ఉంటాయి లైక్ కౌస్ కానీ, గోట్స్ కానీ, షీప్ కానీ, ఇలాంటివన్నీ ఏంటి అంటే డైరెక్ట్గా దే ఈట్ ప్లాంట్స్, అంటే దీన్ని డైరెక్ట్గా డిపెండింగ్ అపాన్ ఆటోట్రోప్స్. ఇంకోటి ఏంటంటే ఇంకో మాంసాహారులు ఉంటాయి కొన్ని లైక్ ఇవేంటి కార్నివోర్స్, ఇప్పుడు లైన్, టైగర్ ఇలాంటివి ఏంటంటే కార్నివోర్స్, దే విల్ ఈట్ దీస్ హెర్బివోర్స్ లైక్ మేకలు కానీ వీటిల్ని, ఇలాంటి వాటిల్ని, ఆవులు ఇలాంటి వాటిల్ని, బైసన్ ఇలాంటి వాటిల్ని, పులులు, సింహాలు అనేవి తీసుకుంటాయి కాబట్టి అవి కార్నివోర్స్. దే ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు వాటిని. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే దే ఆర్ హెర్బివోర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అంటే కార్నివోర్స్, టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటే ఈ రెండింటిని కలిపి తింటా ఉంటాయి కొన్ని నక్కలు ఇలాంటివి. సో ఇది హెర్బివోర్స్, కార్నివోర్స్ ఈ జాతికి చెందిన ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్లో కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ హౌ దే విల్ కన్జ్యూమ్ ద ఫుడ్, దాన్ని బట్టి డిఫరెంట్గా డివైడ్ చేశారు సైంటిస్టులు, లైక్ బయాలజిస్టులు అనొచ్చు నువ్వు సింపుల్గా. సో హోలోజోయిక్ న్యూట్రిషన్, అలాగే పారాసైటిక్ న్యూట్రిషన్, థర్డ్ వచ్చేసి సాప్రోట్రైపిక్. హోలోజోయిక్ అంటే డైరెక్ట్గా దే విల్ టేక్ ఫ్రమ్ మౌత్ ఇలాంటి ద్వారా తీసుకునేదాన్ని హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటారు. అలాగే పారాసైటిక్ ఏంటంటే ఇది ఏంటంటే ఫుడ్ ఫ్రమ్ లివింగ్ హోస్ట్. ఇది అంటే లైక్ ఇప్పుడు దోమలు ఇలాంటివి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తల్ల పేలు ఇలాంటి సమ్ లీచెస్ ఇలాంటి ఏంటి అంటే టిక్స్, ఇవేంటి అంటే ఫుడ్ని లివింగ్ హోస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హోలోజోయిక్ ఏంటంటే లైక్ సాలిడ్ ఫుడ్ని మనం తీసుకుంటాం, అలాగే తీసుకున్న దాన్ని డైజెస్ట్ చేసుకొని దాన్ని ఎసిమిలేట్ చేసుకుని ఆ ప్రాసెస్ ద్వారా జరిగితేనేమో హోలోజోయిక్ ఇది. ఇంకో పారాసైటిక్ ఏంటంటే లివింగ్ హోస్ట్ నుంచి డైరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి వాటిల్ని, లైక్ సమ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, కస్కాటా ఇలాంటి పారాసైటిక్ డైరెక్ట్గా అదర్ ప్లాంట్స్ని నుంచి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. వాటిని ఏంటంటే చంపదు కానీ బట్ దే విల్ టేక్ న్యూట్రిషన్. లైక్ ఇప్పుడు దోమలు ఉన్నాయి, మనం చంపలేవు, బట్ దే కెన్ సక్ బ్లడ్ ఫ్రమ్ అవర్ వెయిన్స్ అనమాట, ఇలాంటి మన బాడీ నుంచి. సాప్రోట్రోప్స్ అంటే ఈట్ ద డెడ్, అంటే చచ్చిపోయిన వాటిని, లైక్ సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు డెడ్ అండ్ డికేయింగ్ కాంపౌండ్స్ని వాటి న్యూట్రిషన్కి వాడుకుంటాయి, లైక్ ఏమంటారు మష్రూమ్స్ కానీ ఇలాంటి సమ్ టైప్ ఆఫ్ ప్రోటోజోవాస్ ఇలాంటి అన్నింటికి సాప్రోట్రైపిక్ న్యూట్రిషన్ ఉంటాయి. ఓకే, ఇది ఇంకో కొన్ని ఉంటాయి డెట్రివోర్స్ ఉంటాయి, ఈట్ ద డెడ్ అండ్ డికేయింగ్ వాటిల్ని తింటూ ఉంటాయి, లైక్ ఏమంటారు వల్చర్స్ ఇలాంటివి ఏంటంటే వాటిని ఏంటంటే డెట్రివోర్స్ అంటారు. డైరెక్ట్గా చనిపోయిన ఆర్గానిజమ్స్ తీసుకుంటాయి అనమాట, కన్జ్యూమ్ చేసుకుంటాయి, బట్ దేర్ ప్రాసెస్ ఈజ్ దిస్ ఓన్లీ. సో మోస్ట్లీ ఇవి ఏంటి హోలోజోయిక్ ఆర్ట్ కింద వస్తాయి అనమాట ఆ డెట్రివోర్స్ అనేవి. బట్ ఇక్కడ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్లో చేసుకుని ఎంజైమ్స్, దాన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్స్టర్నల్గా వాటిని పంపిస్తే ఎక్స్టర్నల్గా డైజెస్ట్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్స్టర్నల్లీ అండ్ దెన్ అబ్జర్వ్ ద డైజెస్టెడ్ న్యూట్రియన్స్. అంటే లైక్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రోటోజోవన్స్ అనేవి దే విల్ రిలీజ్ సమ్ ఎంజైమ్స్ ఆన్ ది లెటర్, ఆ లెటర్ మీద వేసిన దాన్ని బయటే డైజెస్ట్ చేస్తాయి, ఆ తర్వాత ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఫంగీ కానీ సమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అది. ఓకే, ఇది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే టైప్స్ ఆఫ్ లైక్ న్యూట్రిషన్. ఇది ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. సో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఇందాకలా చూసిన ఎలా జరుగుతుంది, హౌ దే విల్ నరిష్ దేర్ ఓన్ సెల్ఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ అనేవి
ఆర్ సమ్ అదర్ ఇదిగో ఫోటో ఆటోట్రోప్స్ అన్ని కూడా ఉన్నాయి, అదర్స్ ఆటోట్రోప్స్ కూడా, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. గ్రీన్ ప్లాంట్స్ ఆటోట్రోప్స్ డిఫరెంట్గా. అవి ఏం చేస్తాయి అంటే యూజింగ్ క్లోరోఫిల్, వాటి మొక్కల్లో గ్రీన్ కలర్లో ఉండేది క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది అనమాట. అదే క్లోరోప్లాస్ట్ అనే వాటి యొక్క కణజాలంలో. సో క్లోరోఫిల్ని సన్లైట్ సమక్షంలో ఏం చేస్తాయి, విత్ ద వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ తీసుకొని దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తాయి. ఆ ప్రాసెస్ మొత్తం అండ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎంటైర్ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇన్ ద లైట్ ఎనర్జీని వాడుకొని. ఓకే, ప్రైమరీ అకల్స్ ఇన్ క్లోరోప్లాస్ట్ అండ్ ప్లాంట్ సెల్స్, మెయిన్లీ లీవ్స్. సో సింపుల్గా ఇది లీఫ్ అనుకోండి. సో ఓకే, లీఫ్లో క్లోరోప్లాస్ట్ అనే కణజాలం, ఇది లీఫ్లో వేల కొద్ది కణాలు ఉంటాయి. ఆ కణాలలో కణజాలాలు ఉంటాయి. ఆర్గనెల్లే అంటారు కణజాలాలని. లైక్ మైటోకాండ్రియా, ఆల్వియోలై సాక్స్, నాట్ ఆల్వియోలై సాక్స్, వ్యాక్యూల్, ఇవన్నీ కణజాలాలు అనమాట. వాటిల్లో ఇది కూడా ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఒక కణజాలం. ఆ కణజాలాల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అది గ్రీన్ కలర్లో ఉంటుంది క్లోరోఫిల్ అనేది. సో దట్స్ వై గ్రీన్ కలర్ ఫోటోసింథసిస్ అక్కరని గ్రీన్ లీవ్స్ అని ఎందుకు అంటున్నానంటే మొదటి నుంచి ఇందుకే అనమాట. సో గ్రీన్ లీవ్స్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్, ద ప్రాసెస్ విచ్ ప్లాంట్స్. ఈ స్లైడ్ మీరు ఒకసారి అంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తే బై ప్రోడక్ట్గా ఇది ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్స్ CO2 ఇన్ ద వాటర్ in the presence of light energy, chlorophyll produces glucose C6H12O6 and oxygen as a byproduct. అందుకే అది మొక్కల పెంచితే ఆక్సిజన్ పెరుగుతుంది అంటారు. సో అట్మాస్ఫియర్లో ఉన్న పొల్యూషన్ విల్ ఆల్ బి క్లియర్ ఆఫ్. అది అక్కర్స్ ఇన్ ప్రైమర్లీ ఇది key components which facilitate photosynthesis, chlorophyll కానీ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, like sunlight. These are all the key components which primarily require for photosynthesis. వీటిలో ఏది ఆబ్సెంట్ అయినా మన స్కూల్లో ఎక్స్పెరిమెంట్లు కూడా ఉంటాయి. స్టార్స్ ఎక్స్పెరిమెంట్ కానీ, KVH ఇలాంటి ఆక్సిజన్ రిక్వైర్మెంట్, కార్బన్ డైఆక్సైడ్ రిక్వైర్మెంట్ ఉందని కానీ, లేకపోతే ఫోటోసింథసిస్ డెవలప్స్, లేకపోతే సింథసైజెస్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. అది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్, లైట్ ఇంటెన్సిటీ, బాగా మంచి ఎండ బాగా ఇట్లా ఉంటుంది అనుకోండి, మంచిగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ప్లాంట్స్ యూటిలైజ్ ఓన్లీ 2% ఆఫ్ PUC, ఫోటోసింథసిస్ సన్లైట్ అంటారు, PUS అనేది అంటారు. అది సో సన్ నుంచి వచ్చే వాటర్లో ఓన్లీ 2% మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం ఫోటోసింథసిస్ యూటిలైజ్. ఇంకా మిగిలిందంతా నార్మల్గానే ఉంటుంది. అలాగే ఇంటెన్సిటీ పెరుగుతుంది, డిమ్ లైట్లో ఉంటుంది రోజు మొత్తము. అందుకే లైక్ పోలార్ రీజియన్ వీటి దగ్గర మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది, ఎందుకంటే వాటి లైట్ ఇంటెన్సిటీ అక్కడ తక్కువ. అలాగే ట్రాపికల్ రీజియన్లో ఎందుకు లష్ గ్రీన్ ఎవర్ గ్రీన్ లష్ ఫారెస్ట్ ఎందుకు ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉండవు? లైక్ ఏమంటారు, పోలార్ రీజియన్ అంటే ధ్రువ ప్రాంతాల దగ్గర ఈ లష్ గ్రీన్ అంటే చక్కటి గ్రీన్ కలర్లో ఉండే అడవులు ఉండవు. అదే భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండే అడవుల్లో లష్ గ్రీన్, బాగా ఎవర్ గ్రీన్ అంటాం అనమాట. ఇంకా అంత గ్రీనరీ ఉంటుంది. అటువంటి గ్రీన్ ఉండే ఫారెస్ట్ ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటే ఆబ్వియస్లీ మనం చిన్నప్పుడు చూసుకున్నాం. సో ఈక్వేటర్ దగ్గర సూర్యకిరణాలు, ఈక్వేటర్ ట్రాపిక్స్ మధ్యలో ఈ సూర్యకిరణాలు అనేవి నిట్ట నీళ్ళుగా పడతాయి. ఓకే, హియర్ ఇన్క్లైన్డ్, మిగిలిన దిక్కలంతా ఇన్క్లైన్డ్కి వెళ్తాయి. అంటే నెట్ట నిలువుగా పడితే ఇంటెన్సిటీ ఉంటుందా, ఏటవాలుగా వెళ్ళినప్పుడు ఇంటెన్సిటీ ఉంటుందా, స్లాంట్గా వెళ్ళినప్పుడు లేదా స్ట్రైట్ త్రూ వచ్చినప్పుడు, సింపుల్గా అంతే. ఆ లాజిక్ని బట్టి ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీ. అందుకే ఇక్కడ లష్ గ్రీన్ ఉంది, ఇక్కడేమో లైట్ గ్రీన్ ఉంటుంది అనమాట. అది సింపుల్గా లాజిక్ అది. సో లైట్ ఇంటెన్సిటీ పెరిగితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ పెరుగుతుంది. అలాగే వాటికి ఎనర్జీ ఎక్కువ రిక్వైర్మెంట్ అవుతుంది, ఎక్కువ నరిష్ అవుతుంది, ఎక్కువ గ్రీనరీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్. సో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, గాలిలో కనుక కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే ఫోటోసింథసిస్ జరగడానికి కూడా ఎక్కువగా ఉంటుంది. అది దాన్ని ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ CO2 కాన్సన్ట్రేషన్ అప్ టు సర్టెన్ లెవెల్. అది అందుకే అట్లంటే ఇప్పుడు బండ్లు ఇవన్నీ పెరగడం వల్ల CO2 కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దానివల్ల జరిగే లాభం కంటే జరిగే నష్టం, ఎందుకంటే ఉన్న చెట్లు కొట్టేస్తూ ఉంటుంది మనమేమో. సో దానివల్ల ఇప్పుడు సార్ CO2 పెరుగుతుంది కదా, ఎందుకు మనం అది ప్రాబ్లం అనుకుంటున్నాం, మొక్కలకు ఉపయోగపడుతుంది అంటే సర్టెన్ లెవెల్ వరకే. చెట్లు ఉంటేనే కదా ఈ CO2ని వాడుకునేది. చెట్లన్నీ నరుకుతుంటే ఒక పక్క బండ్లు పెరుగుతూ ఉండే, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నింటి బర్నింగ్ చేస్తూ ఉంటాయి, గ్లోబల్ వార్మింగ్ ఒక పక్క స్పైక్ అవుతూ ఉంది.
సో అది చెట్లు కూడా పెంచుతూ ఉంటే దానితో పాటు బ్యాలెన్స్ అవుతూ ఉండేది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అలాగే ఫర్దర్ గ్రీనరీ అవుతూ ఉంటుంది. ద సేమ్ టైం ఇప్పుడు వాటర్ కూడా కావాలి, వాటర్ అవైలబిలిటీ. ఇది ఏంటంటే CO2 ఒకటే పెరిగితే వాటర్ అవైలబిలిటీ, గ్రౌండ్ వాటర్ ఏమో వెచ్చలవిడికి వాడేస్తూ ఉంటుంది, అది కూడా జరుగుతుంది. టెంపరేచర్ అనేది యాంబియంట్ టెంపరేచర్ ఉండాలి, అంతేగాని ఒక 60-70 డిగ్రీ ఎడారిలో ఉన్నట్టు మన అజ్మీర్, జైసల్మీర్ ఇలాంటి ఏరియాలకి వెళ్ళాలనుకో సమ్మర్లో 55 డిగ్రీలు టచ్ అవుతూ ఉంటుంది. ఆ గ్రీన్కి వచ్చిందో ఆకులు కూడా మళ్ళీ మాడిపోతాయి, అది డైరెక్ట్గా క్రంచికి తినేయచ్చు. ఓకే, సో టెంపరేచర్ అనేది యాంబియంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు ట్రాపికల్ టెంపరేచర్ ఇది, అందుకే ద బెస్ట్ టెంపరేచర్ ఫర్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గ్రోత్కి. అందుకే అది ఈ టెంపరేచర్ 25 to 35 అనేది ఫర్ ఇది ద రేట్ ఆఫ్ డిక్రీజ్ సిగ్నిఫికెంట్లీ ఎట్ వెరీ లో ఆర్ వెరీ హై టెంపరేచర్, అది రేట్స్ డిక్రీజ్. సో ఫోటోసింథసిస్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. అదే వింటర్లో ఇలాంటి చూడండి, ఫర్దర్గా ఇలాంటి పోలార్ రీజియన్, ఇక్కడ కూడా పోలార్ రీజియన్, అలాగే సబ్ ట్రాపికల్ రీజియన్, ఈ రీజియన్స్లో వచ్చేసి సబ్ ట్రాపికల్ రీజియన్ అంటే ఎడారి, ఇలాంటి మన సహారా డెజర్ట్, ఇలాంటి థార్ డెజర్ట్, ఇలాంటి రీజియన్లో టెంపరేచర్ ఫుల్గా ఉంటుంది. ఆ ఏరియాల్లో గ్రీనరీ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫోటోసింథసిస్ యాక్టివిటీస్ అనేది దానికి అంత వైబుల్గా ఉండదు కాబట్టి. అలాగే వాటర్ అవైలబిలిటీ జరగాలంటే ఇందాక మనం చూసాం కదా, CO2 + H2O, ఇది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, క్లోరోఫిల్ కావాలి, అలాగే క్లోరోఫిల్ కంటెంట్. ఈ 5 మనకి మంచిగా వర్క్ చేస్తేనే మనకి ఫోటోసింథసిస్ యాక్టివిటీ అనేది ఫుల్గా జరుగుతుంది. అది లైట్, టెంపరేచర్ అనేది కొంచెం ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనేవి హెట్రోట్రోప్స్ అని ఇందాక డిస్కస్ చేసినాం కదా. సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, ద వేస్ అనమాట డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇదిగా మీనింగ్ హౌ దే ఆబ్టైన్ ఆర్ కన్జ్యూమింగ్ ది అదర్ ఆర్గానిజమ్స్ అనేది దీన్ని ఈ న్యూట్రిషన్ యానిమల్స్. సో న్యూట్రిషన్ ఇన్ అమీబా, దాన్ని ఫాగోసైటోసిస్ అంటారు. ఫాగోసైటోసిస్ అంటే అదర్ ఆర్గానిజమ్స్ని డైరెక్ట్గా మింగేసిద్ది అనమాట. ఏ విధంగా? ఇది ఒక్కసారిగా కప్పిపడేయడం. ఇదిగోండి, ఇది అమీబా తీసుకుంటే, అమీబా అనేది ఇది ఈ యొక్క షేపులు అంటూ ఏముండదు, డిఫరెంట్ షేపుల్లో ఉంటుంది, ఎట్లా పడితే అట్లాగా సాగుతూ ఉంటుంది. ఇది ఫుడ్ అనుకుందాము, దాన్ని బ్యాక్టీరియా అమీబా ఇలా తీసుకుంటుంది. ఇదిగో సూడోపోడి ఇలాగ వచ్చేదాన్ని దీన్ని సూడోపోడియా సిస్టమ్ అంటారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అమీబా ఇది కన్జ్యూమ్స్ ఫుడ్, సూడోపోడియా అంటే ఫాల్స్ పోడియా, పాడ్, సెంటీపాడ్స్, సెంటీపీడ్ ఇనే ఉంటాం. ఇది ఇక్కడైనా ట్రైపాడ్ ఇనే ఉంటాం. ట్రైపాడ్ అంటే ఈ ట్రైపాడ్ 3 లెగ్గులు అనమాట, పాడ్. అలాగా అది సూడోపోడియా, దాని నుంచి పోడియా. ఈ సూడోపోడియా అంటే ఫాల్స్, సూడో అంతా సూడో ఎనర్జీ రా బాబు అంటాం, ఈడొక సూడో లీడర్ రా అంటాం. లేదంటే ఇది ఒక సూడో ఆనందం, ఈ సూడో ఆనందం అంటే అదొక మిథ్య అంటాం కదా, సూడో ఫోర్స్. ఇప్పుడు ఒక టర్నింగ్లో తిరుగుతున్నప్పుడు మనం బండి ఉంచి వదులుతాం, అక్కడ ఎవడో మనం గుంచుతున్నట్టు మనం ఉంచుతాం, అక్కడ ఎవడో గుంజుతాడంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది గుంజుతుంది లోపలికి, అందుకు మనం వంగుతుంటాం. అదేంది మనకి వచ్చి మన ఫిజికల్గా కనపడదు, అది మిథ్య అనమాట, మిథ్యా బలం అంటాం దాన్ని, అందుకే. అలాగే ఈ సూడో అంటే ఇది ఫాల్స్, అక్కడ ఉండదు కానీ ఉంటుంది, అది ఆ టయానికి అన్నట్లు. సారీ. సో ఇట్ ఎన్గల్ఫ్స్ ఈ ఫుడ్ని, ఈ సూడోపోడియా ఇలాగా నకిలీ కాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇది చేసుకొని తర్వాత వ్యాక్యూల్లోకి ఫిల్ చేసుకుంది ఫుడ్ని, మళ్ళీ బాడీ కలిసిపోద్ది అనమాట దానికి. అలాగా ఈ తర్వాత వచ్చేసి లైసోసోమ్స్ ఉంటాయి. ఆ లైసోసోమ్స్ ఏం చేస్తాయంటే వీటిలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ దానిలో రిలీజ్ చేసి ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటాయి. ఆ డైజెస్ట్ చేసుకున్న ఫుడ్ని మళ్ళీ ఎసిమ్యులేట్ చేసుకొని వీటిల్లో ఆర్గనల్లోకి ఇట్లాంటి సప్లై చేస్తుంది. ఆ తర్వాత సప్లై చేసుకుని ఏమంటే బయటికి ఎజెక్ట్ చేస్తుంది ఈ డెబ్రిస్. ఇది టోటల్గా ఇది ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎసిమ్యులేషన్, ఎగేషన్. సో ఇంజెషన్ అంటే హౌ ఇట్ ఎన్గల్ఫ్స్ ద ఫుడ్. తర్వాత డైజెస్ట్ అంటే ఈ లైసోసోమ్స్ ఉన్నాయి కదా, ఈ లైసోసోమ్స్ అనేది సర్టెన్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు మన బాడీలో ఎలాగైతే సర్టెన్ ఎంజైమ్స్, పెప్టిన్, లైసిన్ ఇలాంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. లైక్ ఏమంటారు దాన్ని, క్లోమ గ్రంథి అంటాం, క్లోమం చెప్తాను టైం వచ్చిన క్లోమ గ్రంథి, సరే టయానికి ప్యాన్క్రియాస్. దాన్ని ఆ ప్యాన్క్రియాస్ అనేది టైలిన్
పెప్టిన్ ఇలాంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి, ఎందుకు డైజెస్ట్ చేయడానికి. అలాగే లైసోసోమ్స్ ఇన్ అమీబా రిలీజెస్ సర్టెన్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఇంజెస్టెడ్ ఫుడ్. ఓకే, అది ఆ ఇంజెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత శక్తి రిలీజ్ అవుతుంది, దాన్ని ఎసిమ్యులేట్ చేసుకోవాలి, దానికి వచ్చిన ఎనర్జీని దాన్ని ఆ తర్వాత ఆర్గనెల్లోకి బాడీలోకి రిలీజ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ డైజెస్ట్ అయింది, ఈ చుట్టుపక్కల ఉన్న దానికి ఇది రిలీజ్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటారు ఫుడ్. తర్వాత ఎసిమ్యులేషన్, అబ్జార్బ్ చేసుకున్న ఫుడ్ని దాని బాడీ బిల్డింగ్లోకి ఇటర్లోకి వాడుకోవాలి. సర్టెన్ టైప్స్ ఆఫ్ ఆర్గనల్స్ ఇలాంటి ఎనర్జీ, గ్రోత్, రిపేర్. ఏదో దెబ్బ తగిలింది, ఇప్పుడు మనకేదో దెబ్బ తగిలింది, రిపేర్ ఎలా జరుగుతుంది, సెల్ గ్రోత్ జరగడం వల్ల. సెల్ గ్రోత్ ఎలా జరుగుతుంది, మనం తీసుకునే ఫుడ్ వల్ల. అందుకే ఏదైనా జరిగినప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ తినంటారా బాబు కండలు పెరగాలంటే, అంటే ఎవరో న్యూట్రిషనిస్టులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ వే ఇది వాటి తీసుకున్న ఫుడ్ అనేది మనకి ఇలాగ ఈ విధంగా ఉపయోగపడుతుంది. గ్రోత్కి కానీ ఎనర్జీ క్రియేటింగ్ పనిచేయాలి, కదలాలంటే వాటికి శక్తి కావాలంటే ఫుడ్. అది దాన్ని ఎసిమ్యులేషన్. మనకి తీసుకున్న శక్తి పచనమై మనకి వంట పట్టినప్పుడు మాత్రమే మనం మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. అది దట్ ఈజ్ కాల్డ్ ఎసిమ్యులేషన్ అంటారు. ఎగేషన్, తిన్న తర్వాత ఏముంది, అరిగిన తర్వాత ఏంటి, ఎరగాలి కదా, అది దట్లాగా. దట్ ఈజ్ కాల్డ్ ఎగేషన్. Nutrition in grasshopper. Sorry for the language, but this aggression is like excretion, if you say in clean English language. Okay, nutrition in grasshopper. Next, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అమీబా అయిపోయింది. న్యూట్రిషన్ గ్రాస్హోపర్ ఈజ్ ఎ హెర్బివోర్. ఇది సో ఇది హోలోజోయిక్. ఇది కూడా ఏంటంటే మౌత్తో ఫుడ్ తీసుకుంటా ఉంటుంది. ఇది ఇక్కడ నోటితో తీసుకుంటుంది, ఆకులు తెగ నవ్వులుతాయి అనమాట. ఇది మిడతలో. గ్రాస్హోపర్ అంటే నథింగ్ బట్ మిడత. ఇది మౌత్ తీసుకుంటుంది, ఈసోఫేగస్లోకి వెళ్తుంది. తర్వాత క్రాప్, అదొక స్టోరేజ్ ట్యాంక్ లాంటిది అనుకో, సెమీ లాగా. అలాగే గిజార్డ్ అంటే రాళ్ళ బండ టైప్ అనమాట. అక్కడ ఏంటంటే గ్రైండింగ్, జీ ఫర్ గిజార్డ్, జీ ఫర్ గ్రైండింగ్. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరుగుద్ది అంటే మనం తీసుకున్న ఫుడ్ని, అంటే ఇక్కడ ఇలా గ్రాస్హోపర్ తీసుకున్న ఫుడ్ని అక్కడ ఎంజైమ్స్ కొన్ని యాల్జేకి ముందే నలుపుతుంది అనమాట, బాగా గ్రైండింగ్ చేస్తున్న జ్యూసీ. అది డైజెషన్కి ఇంకా ఈజీ చేస్తుంది. ఆ తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతుంది స్టమక్లో. దానికి హిండ్ స్టమక్, లైక్ మిడ్ గట్, హిండ్ గట్లో. అది ప్రైమరీ సైట్ ఆఫ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. అది మౌత్ పార్ట్స్లో ఏమో కొరికి తింటుంది. తర్వాత ఈసోఫేగస్ అంటే గొట్టము, అన్నవాహిక అంటాం మనం, ఫుడ్ పైప్ అనుకోండి. అది దాంట్లో నుంచి క్రాప్లోకి వెళ్ళిపోద్ది. ఆ క్రాప్లో ఏంటంటే ఇంజెస్టెడ్ ఫుడ్ అనమాట, అది వెళ్ళిందంతా. అదే అక్కడ స్టోరేజ్ అంటే అక్కడ నుంచి నెక్స్ట్ గిజార్డ్కి, రాళ్ళ బండల టైప్ అనమాట. అక్కడ ఏంటంటే గ్రైండింగ్ టైప్ చేసేసి ఫుడ్ని మొత్తాన్ని నలిపి పిప్పి చేసిద్ది అన్నట్టు. పిప్పి చేసిందంటే దాని మీనింగ్ అరిగినట్టు కాదు, డైజెస్ట్ అయినట్టు కాదనమాట. అది ప్రైమరీ డైజెషన్ పార్ట్ వచ్చేసి మిడ్ గట్ అనమాట. ఆ మిడ్ గట్ ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతాయి, సీక్రెటెడ్ బై ది గ్యాస్ట్రిక్ కేస్. ఇది ఐ డోంట్ నో ద ప్రొనౌన్సియేషన్, ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్, బట్ దిస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ రిలీజ్డ్ బై దిస్ గ్యాస్ట్రిక్ శాక్ అనుకోండి. అక్కడ లైక్ మనకు ఎలాగైతే స్టమక్లో రిలీజ్ అవుతాయో దీనికి అలాగా హిండ్ స్టమక్, ఇది మిడ్ గట్ అండ్ హిండ్ గట్ అంటే వెనకాలది అనమాట. ఈ సేమ్ ఎలాగైతే డైజెస్ట్ అయిన ఫుడ్ మనకి అబ్జార్బ్ అవ్వాలి కదా, అబ్జార్బ్ అవ్వాలంటే ఫుడ్లోకి మన రక్తంలోకి వచ్చి అసిమిలేట్ అవుతాయి ఈ రెండు ప్రాసెస్లు. ఇక్కడ ఏంటంటే హిండ్ గట్లో ఏంటంటే అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ ఫార్మ్స్ ఫేకల్ పిల్లెట్స్. అది ఫుడ్లో నుంచి మిడ్ గట్లోనే అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఆ తర్వాత హిండ్ గట్లో ఏంటంటే ఇప్పుడు మనం మొత్తం ఫుడ్ అది డైజెస్ట్ అయిన ఫుడ్ని తర్వాత బిఫోర్ సెండింగ్ ఇన్ టు దట్ ఎజెక్షన్ అందులో ఉన్న కొంచెం వాటర్ని కూడా ఈ హిండ్ గట్లో అబ్జార్బ్ చేసుకుంటాయి దానికి. సో ఆ మిడతకు ఉపయోగపడే వాటర్ కంటెంట్ అంతా తీసుకుంటుంది అనమాట. అది మనకి అక్కడ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఆ వాటర్ అబ్జార్ప్షన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది హ్యూమన్కి. ఇక్కడైతే హిండ్ గట్లో జరుగుతుంది లోకస్ట్కి, గ్రాస్ హోపర్కి. తర్వాత యానస్, ఎజెక్షన్, ఇది ఎక్స్క్రీషన్. ఇది నౌ కమ్ టు ద మోస్ట్ ఫేమస్ హ్యూమన్, ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్. ఓకే, తెగదంటాడు ఈడు. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఎ కాంప్లెక్స్
and complete responsible for breaking down the food into the nutrients that a body can absorb and utilize. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఫ్రమ్ మౌత్ టు యానస్ ఏమేమి ప్రాసెస్ జరుగుతుందో ఇది మొత్తాన్ని హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని ఎలిమెంటరీ కెనాల్ అని అంటారు. ఓకే, ఇక్కడెక్కడ వస్తుంది. సో ఎలిమెంటరీ కెనాల్. సో ఇది మౌత్ తర్వాత ఈసోఫేగస్, నాట్ మౌత్ ఈసోఫేగస్ అంటే అన్నవాహిక. ఓకే, ఇక్కడ ఎపిగ్లోటిస్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇక్కడ వాయునాళం ఉంటుంది, అన్నవాహిక ఉంటుంది. అందుకే పొరబోతుంది అంటారు చూసారా. అక్కడ ఎపిగ్లోటిస్ అనేది ఒక ఫ్లాప్ లాగా ఉంటుంది అనమాట, ఈ రెండింటిని సపరేట్ చేసేటట్టు. ఇటు పక్కకేమో ఇది శ్వాసనాళం ఉంటుంది, ఇటు పక్కకేమో అన్నవాహిక ఉంటుంది. ఇటు పక్కకి సింపుల్గా ఇది విండ్ పైపు, ఇటు పక్కకేమో ఫుడ్ పైప్. ఈ రెండు పైపులకు మధ్యలో అటు ఇటుగా ఉంటుంది. గాలి పీల్చుకున్నప్పుడు ఏమి ఇటు క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇటు పక్క పోయేలాగా. అన్నం తీసుకుంటే ఇటు క్లోజ్ ఫ్లాప్ లాగా అనమాట, అటు ఇటు కొట్టినట్టు. ఫ్లాప్స్ అంటే ఆడిస్తాడు అంటారు చూసా, అట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది ఎపిగ్లోటిస్ అంటారు. అది ఆ ఎపిగ్లోటిస్ అనేది మనం గుటకేసినప్పుడు ఇటు పక్కకి విండ్ పైపు వైపు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే విండ్ పైపులోకి అన్నం పోకుండా అనమాట, దీంట్లోకి వచ్చేటట్టు ఫుడ్ పైప్లోకి వచ్చేలాగా ఎపిగ్లోటిస్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అది వచ్చేది పెరిస్టాలిక్ మూమెంట్ అంటాం దాన్ని. అంటే ఏంటి, ఒక వేవ్ లాగా జారుకుంటా మెత్తగా వెళ్ళిపోద్ది. అట్లా చూడు, నోట్లో పెట్టుకుంటేనే జారిపోతుందిరా, నెయ్యి వేసుకుంటే అంటారు చూసారా. అట్లాగా ఎందుకు జారుద్ది అంటే అక్కడ చేసేది మన నెయ్యి కాదు, ఈసోఫేగస్ చేస్తుంది పని. అది సో ఈసోఫేగస్ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పొట్టలో పడేస్తుంది. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సైజు ఉంటుంది పొట్టలో. అది ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ. సో ఒకసారి ఇక్కడ చూద్దాం ఏంటిది ఇప్పుడు. లైక్ ఎలిమెంటరీ కెనాల్ ఇందాక చెప్పినా కదా, ఫ్రమ్ మౌత్ టు యానస్ ద ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండే ప్రతి పార్ట్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఓకే, ఎలిమెంటరీ కెనాల్ మన ఎలిమెంటరీ స్కూల్ లాగా అనుకోండి, ఎలిమెంటరీ కెనాల్. సో ఫ్యారింగ్స్, మౌత్ అంటే నోరు, అది ఫ్యారింగ్స్ అంటే పాస్ అవుతుంది ఫుడ్ అండ్ ఎయిర్ కొంచెం లోపల ఇది కొంచెం ఉంటుంది అనమాట. ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైపు. ఇందాక చెప్పినాం కదా, స్టమక్ ఇది లైక్ మన జీర్ణాశయం అంటాం చూసారా, ఇలాగుంటే శాఖ లైక్ స్ట్రక్చర్. ఇది ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వస్తుంది. స్టమక్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ కొన్ని రకాలు అనేది వస్తుంది. ఇక ఇది ఎసిటిక్ మీడియం ఉంటుంది. సో HCl అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది అనమాట. అందుకే కడుపులో మంట పడుతూ ఉంటుంది అంటే టయానికి ఫుడ్ తినకపోతే. అంటే అందుకు ఇది కెమికల్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ బిగిన్స్ విత్ పెప్సిన్ అనే ఎంజైమ్ అనేది ఉంటుంది. అది యాక్టివేటెడ్ బై HCl కిల్స్ బ్యాక్టీరియా అండ్ ప్రొవైడ్స్ ద ఎసిడిక్ మీడియం. అది అందుకే అన్నం తిన్న తర్వాత ఎక్కువ నీళ్ళు తాగమాకండి అది ఇది అంటారు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే యాసిడ్ అనేది డైల్యూట్ అవుతుంది. ఆ డైల్యూట్ అవడం వల్ల డైజెస్టివ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. దట్స్ వై మన వాళ్ళు చెప్పేది ఎందుకంటే, పెద్దవాళ్ళు చెప్పేది ఎందుకంటే, డోంట్ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ హ్యావింగ్ మీల్ బికాజ్ ఇట్ విల్ డైల్యూట్ ద ఎసిడిక్ మీడియం ఇన్ ద స్టమక్. సో ఎసిడిక్ మీడియం ఏంటంటే అప్పుడు ఆ పెప్సిన్ ఫంక్షనింగ్ అనేది స్లో డౌన్ చేస్తుంది కదా. సో ఆబ్వియస్లీ డైజెస్టివ్ ప్రాసెస్. అందుకే తిన్న తర్వాత నీళ్ళు బిర్రుగా తాగితే సాయంత్రం వరకు తిన్నా కూడా 5-6 గంటలు అయినా సరికి ఇంకా అక్కడ బిర్రుగా ఉంది అది ఇది అంటారు. అది దట్స్ వై. సో తర్వాత స్మాల్ ఇంటెస్టైన్. సో డైజెషన్ అనేది యాక్చువల్గా స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్ ఇన్ సెల్ఫ్. మౌత్లో సలైవా ఇలాంటి రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ, అందుకే మనం నమిలి తినమండడం వల్ల సలైవాలు ఉన్నాయి అక్కడే ఇట్ స్టార్ట్స్ ఇంటూ డైవర్టింగ్ ఇంటూ స్వీట్. అందుకే నమిలుతూ ఉన్నప్పుడు ఒకటి స్వీట్గా మారుతూ ఉంటుంది ఫుడ్. అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడైనా. అది సో స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్ డైజెషన్ కంప్లీట్. ఎక్కడైతే డైజెషన్ మౌత్లో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే కంప్లీట్ డైజెస్టివ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ ఏంటంటే ప్యాన్క్రియాటిక్ జ్యూస్ కానీ, లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్ కానీ, ఇవన్నీ స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతాయి. ఇవి ఏంటంటే ఈ బైల్ జ్యూస్ కానీ లేకపోతే ఈ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ కానీ ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ఓకే, ఇంటెస్టైన్ వాల్స్ సీక్రెట్ ఇంటెస్టైనల్ జ్యూస్ విత్ ఎంజైమ్స్. ఇది అక్కడ చిన్న ప్రేగులో ఉండే ఎంత స్లోగా చిన్న సైజులో వెళ్తూ ఉంటుంది. సో ఈ లైనింగ్ ఇక్కడ ఏంటంటే చిన్న పీసుల్లాగా ఉంటుంది అనమాట. అది దాన్ని విల్లై అంటారు.
ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ అబ్జార్ప్షన్ కానీ ఎసిమిలేషన్ ప్రాసెస్, ఎసిమిలేషన్ అంటే డైజెస్ట్ అయినప్పుడు, ఆ డైజెస్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్నది బ్లడ్లోకి రావాలి కదా. ఆ బ్లడ్లోకి రావాలంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవ్వాలి. స్మూత్గా ఉందనుకో జారుకుంటూ వెళ్ళిపోయి పెద్ద పేగులోకి వచ్చేస్తుంది. దాని నుంచి నెక్స్ట్ యానస్, రెక్టమ్, డన్, అవుట్, తిన్నట్టు బయటకు వచ్చేస్తుంది. ఇంత కూడా రాదనమాట. అంటారు చూసారు లూజ్ మోషన్ టైప్ అనుకోండి అలాగా. సో దట్స్ వై దీస్ విల్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ సో దట్ ఎసిమిలేషన్ విల్ బి డన్ ఎఫెక్టివ్లీ. ఓకే, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్లో మిగిలిన వాటర్ కానీ ఇంకా ఏమన్నా సాల్ట్స్, రిక్వైర్డ్ సాల్ట్స్ ఇలాంటివి ఉంటే అవి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓన్లీ ద ఇంకా ఇండైజెస్టెడ్ ఫుడ్ అనేది సెంట్ యాజ్ ఫేసెస్. సో అది యానస్లోకి వెళ్తుంది, రెక్టమ్. సో ఓపెనింగ్ అదే ఇట్ విల్ బి ఎక్స్పెల్డ్ అవుట్. ఓకే, ఇది. సో ఎంటైర్గా ఇదేంటంటే మౌత్ టు ఫ్యారింగ్స్ నుంచి ఓసోఫేగస్కి అక్కడ ఏంటంటే ఎపిగ్లోటిస్, విండ్ పైప్కి దీనికి ఎపిగ్లోటిస్ అనేది ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అదొక చిన్నది. అది ఏంటంటే విండ్ పైప్లోకి ఫుడ్ వెళ్ళకుండా దాన్ని ఆపడానికి ఎపిగ్లోటిస్లో నుంచి, ఎపిగ్లోటిస్ అంటారు. ఇది ఈసోఫేగస్లో నుంచి ఫుడ్ ఒక పెరిస్టాల్కి జారుతూ ఒక వేవ్ లాగా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి స్టమక్లో చిన్న చిన్న ఎంజైమ్స్ హెచ్సిఎల్ ఇలాంటి వాటి నుంచి అది ఎసిడిక్ మీడియం నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో నిజమైన డైజెషన్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇది ఎవ్రీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్కి ఇంకా మిగిలిపోయిన సాలిడ్స్ కానీ సాల్ట్స్ కానీ ఏదైనా ఇంకా వాటర్ ఏమైనా ఇది అబ్జర్వ్ చేసుకుంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అక్కడ. ఓకే, ఇదిగోండి అబ్జర్వ్స్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి. అండ్ అన్డైజెస్టివ్ ఫుడ్ విల్ బి సెంట్ ఇంటూ రెక్టమ్. అలా ఆ తర్వాత యానస్ నుంచి ఎక్స్క్రేటా అవుట్. ఓకే, ఇక్కడ ఈ డైజెస్టివ్ ప్రాసెస్లో మనకి కొన్ని రకాలుగా గ్లాండ్స్ పనిచేస్తాయి, గ్రంథులు. ఏ గ్రంథులు పనిచేస్తాయి అనేది సలైవరీ గ్లాండ్స్, లివర్ అనేది హ్యూమన్ బాడీలోనే అతి పెద్ద గ్రంథి అంటారు. అది ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఓకే, ప్రొడ్యూస్ బైల్ జ్యూస్ అనేది ఎందుకు ప్రోటీన్స్ ఇలాంటి వాటిల్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది గాల్ బ్లాడర్లోకి పంపిస్తారు. ఇది ఇక్కడ చూడండి, ఇది లివరు, ఇది గాల్ బ్లాడర్లోకి రిలీజ్ అవుతుంది చూడండి. ఇది లివర్లో నుంచి, అక్కడ నుంచి చిన్నపేగుకి కనెక్షన్. సో అసలు ఇది కూడా చిన్నపేగుకి కనెక్షన్ ఉంది. ఇదేంటిది క్లోమగ్రంథి, ప్యాన్క్రియాటిక్స్ ఇలా రఫ్గా ఉంటుంది. ఇదే ఇన్సులిన్ కూడా రిలీజ్ చేసేది ఇదే. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఫుడ్లో రక్తంలో ఉన్న బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని గ్లూకగాన్గా మారుస్తుంది. ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఏమవుతుంది, షుగర్ వ్యాధి వస్తుంది. అది హైపోగ్లైసెమియా అండ్ హైపర్గ్లైసెమిక్. ఇది షుగర్ వ్యాధి గ్లూకోజ్ని గ్లూకగాన్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు అవర్. అందుకే గ్లూకోజ్ని గ్లూకగాన్గా మారుస్తుంది అనమాట. ఇది ప్యాన్క్రియాటిస్ అనేది. సో ఈ లివర్ కానీ ప్యాన్క్రియాస్ కానీ ఈ బైల్ జ్యూస్ కానీ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ని చిన్నప్రేగులోకి స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది. అక్కడే డైజెషన్, ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఎంటైర్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ని వచ్చేసి గ్లూకోజ్గా మారుతాయి. కార్బ్స్ ఇంటూ గ్లూకోజ్. ఓకే, ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ ఇంటూ అమైనో యాసిడ్స్. ఇవన్నీ ఇలాగా కన్వర్షన్ జరుగుతుంది అనమాట. ఈ సింప్లర్ ఫామ్స్ అనమాట. ప్రోటీన్ అనేది కాంప్లెక్స్ ప్రోటీన్. ఇప్పుడు మనం చికెన్ తిన్నాము, అది ఒక పెద్ద ప్రోటీన్. అది మన బాడీలోకి అసిమిలేట్ అవ్వాలంటే అమైనో యాసిడ్స్గా మారాలి. మనం యూజ్ చేసుకోవాలంటే ఫ్యాట్స్ ఏదో తీసుకుంటాం. ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు ఏదో చిప్స్, బొప్స్, ఆయిల్స్ ఇవన్నీ తీసుకున్నాము. ఆయిల్స్ కాస్త మనకి యూజ్ఫుల్ ఫామ్లోకి రావాలంటే ఫ్యాటీ యాసిడ్స్లో కన్వర్ట్ అవ్వాలి. అర్థమవుతుంది. అది ఈ ప్రోటీన్ వచ్చేసి లివర్ ఫంక్షనింగ్ చేస్తుంది. ఫ్యాట్స్, ఈ కార్బ్స్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్లో ఈ ప్యాన్క్రియాస్ కానీ ఇలాంటి అన్నిటికీ కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఎంటైర్గా హ్యూమన్లో. ఇది సలైవరీ గ్లాండ్స్, నోరు ఊరుతుందిరా అంటారు. నోరు ఊరడం అంటే ఏంటి, ఆ ఊరేది అంటే ఏంటంటే నోట్లోకి ఊరేది ఆ సలైవ రావడం, ఊరుతుంది అనడం. అది ఎందుకు ఊరుతుంటే సలైవరీ గ్లాండ్స్ అనేది అలాంటివి రిలీజ్ చేస్తాయి. ఇది అమైలేజ్ అనే ఎంజైమ్ని అది నోట్లోకి నాలుక కింద ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా నాలుక తెరిచినప్పుడు, ఒక్కోసారి తెరిచినప్పుడు బయటకు వస్తుంది అనమాట.
సో ఇది నెక్స్ట్ ప్యాన్క్రియాస్ అయిపోయింది. నెక్స్ట్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో శ్వాసక్రియ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? రెస్పిరేషన్ అనేది ఎవ్రీ లివింగ్ ఆర్గానిజంలో రెస్పిరేషన్ అనేది జరుగుతుంటుంది. రెస్పిరేషన్ అంటే ఏం లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ అది ఎనర్జీ. దేనికి రెస్పిరేషన్ జరుగుతుంది? ఫ్రమ్ బాడీ ఎనర్జీ క్రియేట్ చేసుకోవడానికి. మెటబాలిజం యాక్టివిటీస్ జరగాలి అంటే మనకి ఎనర్జీ కావాలి కదా, సేమ్ వే ప్లాంట్స్కి కూడా జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. బట్ వెన్ కంపేర్డ్ టు హ్యూమన్ రెస్పిరేషన్ సిస్టమ్, ప్లాంట్ రెస్పిరేషన్ అనేది కొంచెం చాలా స్లోగా ఉంటుంది. అంతేగాని రెస్పిరేషన్ జరుగుతుంది. ప్లాంట్స్ ఆక్సిజన్ వాడుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయని ఎవరన్నారంటే ఇట్స్ నాట్ ఫాల్స్, ట్రూ. ఎందుకంటే బట్ వాటి ఏంటంటే ఎక్కువగా ఫోటోసింథసిస్ ద్వారా ఎనర్జీ కన్జంప్షన్ అనేది, ఎనర్జీ క్రియేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్లాంట్స్ని లో CO2 యూజ్ చేసుకొని ఆక్సిజన్ నెట్లో మాత్రం నెట్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఈ ప్రాసెస్. ద ప్లాంట్స్ రెస్పైర్ కంటిన్యూస్లీ టేకింగ్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ సిమిలర్ టు యానిమల్స్. మనుషులు లేకపోతే అదర్ జీవరాశి ఎలాగ చేస్తుందో, మీ తక్కిన జీవరాశులు ఎలాగ చేస్తాయో మొక్కలు కూడా అలాగే, ప్లాంట్స్ అలాగే శ్వాసక్రియను జరుపుతాయి. అది ప్రైమరీ అక్కర్స్ టు స్టొమాటో. ఆకు కింద ఉంటాయి అన్నమాట ఈ స్టొమాటో, ఈ లీవ్స్. లెంటికిల్స్ అంటే ఈ తొడాలు అంటాం కదా, ఆ తొడాల దగ్గరలో. ఇది ఒక చెట్టుకి ఆకులు అంటే ఈ తొడేమ అంటాం చూడండి, తమలపాకు తొడేం లాగా అలాంటివి. స్మాల్ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వుడీ స్టెమ్స్ అండ్ రూట్స్. ఇది జనరల్ సర్ఫేస్ ఆఫ్ ద రూట్స్ కూడా ఒకసారి ఉంటుంది. లైక్ నొమాటోఫోర్స్ అంటారు. ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ నొమాటోఫోర్స్ అంటారు. ఓకే, అంటే ఇవి కూడా న్యూమాటోఫోర్స్ అంటే లైక్ ఫాల్స్ రూట్ సిస్టమ్ అంటారు. సో ఎవరైనా మ్యాంగ్రోవ్స్ ట్రీ చూసినట్లయితే కింద నుంచి ఇట్లా వస్తాయి. సో ఇవి రూట్స్ నుంచి రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే అట్మాస్ఫియర్లో సాల్ట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల రూట్స్ కూడా రెస్పైర్ చేస్తాయి. ఇది air spaces in the soil, okay, absorb the oxygen. Roots absorb oxygen from the air spaces and the soil. లోపల ఉన్నప్పుడు కూడా ఓకే. ఎందుకు ఈ రెస్పిరేషన్ జరుగుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ఎనర్జీ. సో గ్లూకోజ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ అండ్ రిలీజ్ ఎనర్జీ. సో బాడీలో మనం తీసుకున్న ఫుడ్ని, ఆ ఫుడ్ తీసుకోగానే మనం ఎందుకు శక్తి వచ్చినట్టు పనిచేస్తుంది, శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది మనం తిన్న తర్వాత మనకి. why we feel more energized when we had food? So because that food will be converted into glucose by different types of glands, ilanti enzymes, ilanti process mana digestive process lo telusukunnam. That food energy ga convert avutadi elagu ante because of this respiration process. Manam swasa teeskuntam. After respiration, oxygen we are taking into oxygen. That oxygen will be exchanged with బ్లడ్లో ఉన్న CO2తో ఎక్స్చేంజ్ అవుతుంది అల్వియోలై సాక్స్ ద్వారా. రెస్పిరేషన్లో చూద్దాం లంగ్స్ తర్వాత వచ్చినప్పుడు. సో దిస్ ఆక్సిజన్ విల్ బి క్యారీడ్ త్రూ బ్లడ్. హిమోగ్లోబిన్ క్యారీ చేసుకొని వెళ్తుంది అనమాట. క్యారీ చేసుకొని వెళ్ళినప్పుడు ఎవ్రీ సెల్లో ఆ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. అక్కడ మైటోకాండ్రియా దగ్గర ఎనర్జీ అనేది వీటిని బ్రేకింగ్ జరిగి శక్తి వర్క్ చేయడానికి పనిచేస్తుంది. అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ మళ్ళీ జరుగుతుంది. అక్కడ ఆక్సిజన్ అనేది సప్లై చేసి అక్కడ సెల్ ఆర్గనెల్కి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని బ్లడ్ విల్ కమ్ టు లంగ్స్. అక్కడ ఆల్వియోలై సాక్ దగ్గర మళ్ళీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మనం నిద్రపోతున్నా సరే. ఓకే, ది రేట్ ఆఫ్ చూడండి ఈ ప్లాంట్. ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ రేట్ ఈస్ జనరల్లీ మచ్ లోవర్ దాన్ ది ఫోటోసింథసిస్ రేట్ అండ్ జనరల్లీ డే లైట్. ది రేట్ డ్యూరింగ్ ద డే లైట్ లీడింగ్ టు ద నెట్ అప్టేక్ ఆఫ్ CO2 అండ్ రిలీజ్ ఆఫ్ O2. ఎట్ నైట్ ఓన్లీ రెస్పిరేషన్ అక్కర్స్. ఇది సో డేలో రెస్పిరేషన్ ఈజ్ జనరల్లీ మచ్ లోవర్ దాన్ దేర్ ఫోటోసింథసిస్ రేట్ డ్యూరింగ్ డే లైట్. ఓకే, లీడింగ్ టు నెట్ అప్టేక్ ఆఫ్ CO2 అండ్ రిలీజ్ ఆఫ్ O2. ఎట్ నైట్ ఓన్లీ రెస్పిరేషన్ అక్కర్స్. రాత్రి మాత్రం ఫోటోసింథసిస్ జరగదు. ఎందుకంటే లైట్ లేదు కాబట్టి. అది సో లైట్ లేదు కదా, మనం ఒక లైట్ వేసి చూపించగలదు అంటే చేయొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. దట్ ఈస్ ట్రూ. లైట్లు కనుక ఎక్స్టర్నల్ లైట్ వేసి దానివల్ల ఎలా టోటల్గా సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్. సో శ్వాసక్రియ జంతువుల్లో శ్వాసక్రియ అలాగే సేమ్. మనం తీసుకున్న ఆక్సిజన్ వచ్చేసి
కార్బన్ డైఆక్సైడ్కి ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అలా జరుగుతుంది. ఏటీపీ అడినోజిన్ ట్రైపాస్పేట్ రిలీజ్, ఇది దిస్ ఈజ్ ఫర్ ఫుడ్ మాలిక్యూల్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు రిలీజ్ ఎనర్జీ ఫర్ లైఫ్ ప్రాసెస్. మనం తీసుకున్న ఫుడ్ని అది బ్రేక్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తా అంట. ఇదే ఈ ఎనర్జీ ఎక్కడ జరుగుతుంది? ఎవ్రీ సెల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అది అక్కడ మైటోకాండ్రియా ఇలాంటి వర్క్లు జరుగుతూ ఉంటాయి. ఏటీపీ చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం మనం. అది అంత డీప్గా అవసరం లేదు. బట్ సింపుల్గా ఏంటంటే రెస్పిరేషన్లో ఏంటంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకు? మన ఫుడ్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసేస్తాయి. సింప్లర్ మాలిక్యూల్స్ని కాస్త కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని కాస్త సింప్లర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. అది టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఇది ఏరోబిక్ రెస్పిరేషన్, అనారోబిక్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ వాడుకొని CO2 రిలీజ్ చేస్తుంది. నార్మల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ ఇప్పుడు మనం చేసేది అంతా ఏరోబిక్ రెస్పిరేషనే. ఇప్పుడు మనం గాలి తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల అనారోబిక్ కూడా జరుగుతుంది. అది ఏ కండిషన్లో కూడా డిస్కస్ చేద్దాం. సో ఓకే. సో గ్లూకోజ్ ఈజ్ టేకింగ్, అది రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ రిలీజ్ CO2 అండ్ H2O అండ్ సమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనం వర్క్ చేయడానికి వాడుకుంటాం. అది చేతులు ఇట్లా ఆడిస్తున్నాం, అదే కదా మన శక్తి. దట్ ఎనర్జీ హౌ ఇట్ హ్యాస్ కమ్ బై బ్రేకింగ్ డౌన్ ద గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ ఇంటూ CO2 అండ్ H2O అలాగా. సో లొకేషన్ సైటోప్లాజం. ఇప్పుడు ఎవ్రీ సెల్ ఉంటుంది కదా, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. ఇదంతా సైటోప్లాజం. దాని చుట్టూ ఉండే ఇది మొత్తం దాన్ని సైటోప్లాజం అంటారు. డిఫరెంట్ ఆర్గనైల్ ఉంటాయి. మైట్రోకాండ్రియా కానీ, లైక్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం, వ్యాక్యూల్, ఇలాంటి లైసోసోమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదేమో సైటోప్లాజం. దీన్ని ఏంటంటే సెల్ వాల్, నాట్ సెల్ వాల్, ఇదేమంటారు, ఇది సైటోప్లాజం. ఇది లేయర్, డబల్ లేయర్ ఉంటుంది అనమాట. ది ఈస్ మేడ్ ఆఫ్ లిపిడ్స్, అంటే ఫ్యాట్స్తో తయారై ఉంటుంది. ఓకే. సైటోప్లాజం, మైటోకాండ్రియా. అక్కడ మనకి ఇందాక ఎనర్జీ శరీర పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు మైటోకాండ్రియాని. అక్కడ జరుగుతుంది ఎనర్జీ బ్రేక్ డౌన్. మొత్తం ఎనర్జీని బయటికి తీసుకురావడం. అంటే ఈ ఏటీపీలు అనేవి అక్కడ తయారవుతాయి. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. గ్లూకోజ్ని బ్రేక్ చేసి మనకి శక్తి కావాలి. అది యానిమల్స్లో ఎనర్జీ ఈల్డ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు యానరోబిక్ రెస్పిరేషన్తో పోల్చినప్పుడు. యానరోబిక్ రెస్పిరేషన్ అంటే సింపుల్గా ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్లో చేస్తున్నప్పుడు ఫ్యాటిక్ వస్తూ ఉంటాయి. ఏదన్నా హ్యాండ్స్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే సెల్ అనేది ఎక్స్పాండ్ జరుగుతుంది. ఎందుకు? స్ప్రెయిన్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఎందుకు వస్తాయి అంటే అక్కడ యానరోబిక్ రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ యానరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు మనకి ఇదేంటంటే ఇది ఇథైల్ ఆల్కహాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆర్ ఎసిటిక్ యాసిడ్ ఇలాంటివి, లాక్టిక్ యాసిడ్ ఇలాంటివి రిలీజ్ అవుతాయి. ఏంటంటే ఇథనాల్ ఇది ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఈస్ట్లు కానీ ఇప్పుడు పిండిని పొలవ పెడతాం కదా, ఇప్పుడు దోశ బ్యాటర్ ఇఫ్ యూ కీప్ ఓవర్ నైట్ అవుట్ సైడ్, ఈస్ట్ అనేది ఏం చేస్తాయి? దాన్ని ఫెర్మెంట్ చేస్తాయి. ఫెర్మెంట్ చేయడం అంటే యానరోబిక్ రియాక్షన్ని చేస్తుంది. అంటే ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ అది ఏం చేస్తుంది? CO2 రిలీజ్ చేసి ఇథైల్ ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఫెర్మెంటేషన్. అందుకే దోశ కనుక 4 దోశలు తినమంటే బిర్రుగా తిని అది 4 దోశలు అక్కడ తొంగోవడమే. అందుకే దోశ తిన్నప్పుడు మత్తుగా ఉండడం కూడా ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ డన్ బై ఈస్ట్. అది గాలిలో ఈస్ట్లు అనేవి చాలా న్యాచురల్గా ఉంటాయి. అది అందుకే దానికి యాంబియంట్ టెంపరేచర్ కూడా ఇంపార్టెంట్. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి ఆర్ యూ కీప్ అవుట్ సైడ్ దోశ బ్యాటర్, వన్ ఈజ్ కెప్ట్ ఇన్సైడ్ ద ఫ్రిడ్జ్ అండ్ అనదర్ కెప్ట్ అవుట్ సైడ్. ఈ రెండు బయట పెట్టినప్పుడు ఏది పులుస్తుంది? ఫ్రిడ్జ్లో ఉన్నది పొలవదు. ఎందుకంటే యాంబియంట్ టెంపరేచర్ ఈజ్ నాట్ వైబుల్ ఫర్ ద ఈస్ట్ ఇన్ ఆర్డర్ టు ఫెర్మెంట్ దట్ బ్యాటర్ అండ్ కంపేర్ టు దట్ ఈస్ట్ విచ్ ఈజ్ లివింగ్ అవుట్ సైడ్. ఎందుకంటే యాంబియంట్ టెంపరేచర్ వల్ల అది సింపుల్గా పనిచేస్తుంది, దానికి వర్కౌట్ చేయడానికి అన్నట్లు. సేమ్ అంతే కదా, మనం చల్లో పెట్టినప్పుడు ఏం చేస్తాం? ముడుక్కొని కూర్చుంటాం. అదే బాగా చల్లగా ఉంది దానికి ఏం చేస్తాం? కాసేపు అనుకుందాం, ఏం లెగుతాం అన్నట్టు. అవి కూడా అంతే ఈస్ట్లు.
అది లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది ఇన్ మజిల్ సెల్స్ ఇలాంటివి అన్నప్పుడు బాగా ఎప్పుడైనా కూర్చోండి, ఇదిగోండి స్ట్రెనస్ ఎక్సైజ్ హ్యాండ్స్కి ఒక్కసారి వేసినప్పుడు మీకు ఏంటో మజిల్ మంచి బల్కీగా వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అది బల్కీనెస్ బికాస్ ఆఫ్ ఎసిటిక్ లాక్టిక్ యాసిడ్. అది ఎనరబిక్ రియాక్షన్ జరుగుతుంది అక్కడ కూడా. అది ఎనర్జీ అనేది ఆబ్వియస్లీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఎనర్జీ ఈల్డ్ అనేది ఏరోబిక్ రియాక్షన్తో పోలిస్తే ఎనరబిక్ రియాక్షన్లో చాలా 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 లో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. రెస్పిరేషన్ త్రూ, ఇది రెస్పిరేషన్ ఇందాకల ఇది డిఫరెంట్ ప్రాసెస్ల ద్వారా జరుగుతుంది. ఇది డిపెండింగ్ అపాన్ ది బాడీ మెకానిజం అంటారు. ఇది స్కిన్, గిల్స్, ట్రాకియా, లంగ్స్. సో ఒక్కొక్క ఆర్గానిజము ఒక్కొక్కలాగా రెస్పిరేషన్ జరుగుతుంది. స్కిన్తో కొన్ని జరుగుతుంది. స్కిన్ ఏంటంటే మాయిస్ట్ స్కిన్ ఇలాంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ ఎర్త్ వామ్స్ బాడీ ఎప్పుడైనా చూస్తుంటే లైక్ మ్యూకస్ మెంబ్రేన్ లాగా ఉంటుంది, దానిపైన చాలా తడితడిగా ఉంటుంది. ఆ తడితడిది ఏముందంటే ఆ పైన ఆక్సిజన్, ఆ వాటర్ ఉండే మాయిశ్చర్ని, అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అక్కడ డిజాల్వ్ అవుద్ది ఆక్సిజన్ వాటర్లో. అక్కడ నుంచి ఆ స్కిన్ త్రూ బాడీలోకి పెనట్రేట్ అవుతుంది ఆక్సిజన్. అలాగే రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట దానికి. అది థిన్ మాయిస్ట్ అంటే వెన్ వ్యాస్కులరైజ్డ్ సెల్స్ అనేవి ఉండాలి దానికి. ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్స్, సమ్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్స్ కూడా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్లో ఉంటే కొన్ని రకాల కప్పలు స్కిన్తో రెస్పిరేషన్ జరుపుతుంది అనమాట. అలాగే గిల్స్, మొప్పలు అంటాం, చేపలు ఉంటాయి కదా. ఇది అపాలజీ. ఇది ఎప్పుడైనా మీరు చేపలు చూస్తే ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి రెడ్ కలర్లో ఉంటుంది, అది ఇక్కడ ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ ఏరియాలో ఆ చేపలకి అక్కడ ఏంటంటే గిల్స్ డిఫరెంట్ లేయర్లుగా ఉంటుంది. ఆ లేయర్ల నుంచి ఏంటంటే వెన్ ఇట్ ఈస్ స్విమ్మింగ్, దాని నుంచి ఆ ఎవ్రీ లేయర్ల మధ్యలో వాటర్ ఉంటుంది. సర్ఫేస్ ఏరియా అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని లేయర్లుగా ఉంటుంది సర్ఫేస్ ఏరియా. సో సింపుల్గా వాటర్లో ఏముంటుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా వాటర్ పొల్యూట్ అయినప్పుడు చేపలు చస్తూ ఉంటాయి. అంటే ఆక్సిజన్ కంటెంట్ అనేది దాంట్లో తగ్గిపోయినప్పుడు చేపలు ఎందుకు వస్తాయి అంటే ఆక్సిజన్, ఇప్పుడు ఆ గిల్స్కి దానికి సఫిషియంట్ ఆక్సిజన్ అందదు. సఫిషియంట్ ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతాయి, అన్నీ రెస్ట్ ఇన్ పీస్ అవుతాయి. అలాగా. సో దీస్ రెస్పిరేటరీ ఇది aquatic animals. Gills are feathery or plate-like structures with surface area rich blood supply. రెడ్ కలర్లో ఉంటాయి, మామూలుగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి అనమాట. ఎర్రగా ఉన్నాయంటే ఏంటి, హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ క్యారీస్ ఆక్సిజన్. అందుకు అక్కడ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట గిల్స్ దగ్గర. గ్యాసెస్ ఎక్స్చేంజ్, గాలిలో వాటి బాడీలో నుంచి వచ్చిన CO2 అనేది నీళ్ళల్లోకి వదులుతుంది. నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది అనమాట. డిఫ్యూజన్ ప్రాసెస్ అలాంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా. అది diffuses from the water into the blood capillaries and gill filaments. అది కార్బన్ డైఆక్సైడ్ diffuses from the blood into the water. ఇది గిల్స్ నుంచి ఫంక్షనింగ్. ఇది ట్రాకియా అంటే ఇది ఉంటుంది కదా గాలి గొట్టాలు, అలాంటిది అనుకోవచ్చు తెలుగులో. అది ఏ సిస్టమ్ ఆఫ్ బ్రాంచింగ్ ఎయిర్ ట్యూబ్స్ that directly deliver oxygen to body cells and remove carbon dioxide. అలాగా ఇప్పుడు బ్రాంచీలు విడిపోద్ది. ఎక్కడ ఇదిగో ఇందాక గ్రాస్ సూపర్ ఈ ట్రాకియా సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. ఏది బొమ్మ ఉంటుంది ఇదిగో, ఏది ఇక్కడ సరిగా లేదు, ఇది ఎక్కడ బొమ్మ వేసానా లేదు. ఓకే. సో గ్రాస్ సూపర్లో ఓపెన్ ఉంటుంది అనమాట. ఇది ఐఎమ్ సారీ ఓపెన్గా, ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ద గ్యాస్ ట్రాన్స్పోర్ట్. ఓకే. బాడీ సెల్స్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. బ్రాంచింగ్ ఎయిర్ ట్యూబ్స్ ట్రాకియా అండ్ ట్రాంక్యూల్స్ అండ్ డైరెక్ట్లీ డెలివర్ ఆక్సిజన్ టు ది బాడీ సెల్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లంగ్స్ ఉంటుంది, లంగ్స్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగి బాడీలోకి వెళ్తుంది. కానీ కొన్ని సర్టన్ టైప్స్ లైక్ ఇది ఉంది కదా ఇన్సెక్ట్స్, ఇలాంటి వాటిలో ఏంటంటే డైరెక్ట్గా తీసుకున్న గాలి ఈ ట్రాకియాలు అంటే బ్రాంచెస్ లాగా విడిపోయి బాడీ పార్ట్స్లో ఉన్న వాటికి ఎక్స్చేంజ్ చేసుకుంటారు డైరెక్ట్గా. ఇంకా నో లైక్ లంగ్ సిస్టమ్ ఇలాంటి గిల్స్ లేకపోతే స్కిన్ ఇట్లాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్గానే ఎక్కడ కావాలో బాడీ సెల్స్కి అందించేస్తుంది. ఎందుకంటే మనలాగా బ్లడ్ ఉండదు వాటికి ఏమి. అది
అందుకనేసి ట్రాకియా సిస్టమ్ ద్వారా ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట వాటిల్లో ఫంక్షనింగ్ కోసం. అది ఎయిర్ ఎంటర్స్ త్రూ స్మాల్ ఓపెనింగ్స్ కాల్డ్ స్పెరాకిల్స్ ఆన్ ది బాడీ సర్ఫేస్. ట్రావెల్స్ త్రూ ద ట్రాకియల్ ట్యూబ్స్ అండ్ డైరెక్ట్లీ రీచెస్ ద టిష్యూస్. ప్రతి కణజాలానికి టిష్యూ అంటే కణజాలానికి డైరెక్ట్గా ట్రాకియా. ఇప్పుడు ఇది ఒక గొట్టం ఉందనుకోండి, ప్రతి కణజాలానికి ఇక్కడ బ్రాంచ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దానికి గుండు ఉందనుకో, ఇది ఒక బ్రాంచ్ పోయింది. ఇక్కడ ఏదో ఒకటి పొట్ట ఉందనుకో, దానికి ఒక బ్రాంచ్ పోయింది. ఇక్కడ ఏదో ఒకటి ఇదేంది దానికి ఏదో ఒకటి స్టోరేజ్ సిస్టమ్ ఏదో ఒకటి ఉందనుకుందాం, లివర్ ఇలాంటిది, దీనికి ఇక్కడికి వెళ్తుంది. అలాగా ప్రతి దానికి కిడ్నీస్ ఉన్నాయి ఇట్లాగా. సో ట్రాకియా విడిపోయి అక్కడ ఉన్న కణజాలాలకి అందించేది డైరెక్ట్గా ఆక్సిజన్ సప్లై. బాబు ఇది నీకు ఆక్సిజన్, ఇది నీ ఆక్సిజన్ అన్నట్టు. ఈ ఇన్సెక్ట్స్ ఇలాంటి సిస్టంలో మనకైతే బ్లడ్ క్యారీ చేసుకొని ఆక్సిజన్ తీసుకెళ్ళి ఎవ్రీ సెల్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. కానీ వీటికి బ్లడ్ ఉండదు కాబట్టి, అలాంటి సిస్టమ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ట్రాకియా అనేది సప్లై చేస్తుంది అనమాట. లంగ్స్, ఇది మనకి పల్మనరీ రెస్పిరేషన్, పల్మనరీ ద వన్ హూ స్టడీ అబౌట్ లంగ్స్ పల్మనాలజిస్ట్ అంటాం. సో మెకానిజం, హార్ట్ గురించి కార్డియాలజిస్ట్. మెకానిజం ఇంటర్నల్ సాక్లైక్ ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ టెర్రెస్ట్రియల్ వెర్టబ్రేట్స్ ఇది. సో ఇదేంటంటే ఈ లంగ్స్ అనేవి ఒక సంచులు లాంటివి అనమాట. ఇది ఎవరికి ఉంటుంది? టెర్రెస్ట్రియల్ వెర్టబ్రేట్స్ అంటే వెన్నుముక మనకు ఉంటుంది కదా, బ్యాక్ బోన్. ఇలాంటివి ఎవరికి ఉంటుంది? కుక్కకు ఉంటుంది, మనకు ఉంటుంది. ఇద్దరు హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ. మనం వర్టికల్గా ఉంటాము, ఇది కుక్కలు నక్కలు హారిజాంటల్గా ఉంటాయి, వెన్నుముక, అంతే, దట్స్ ఇట్. సో వాటికి ఏంటంటే ఇలాంటికి ఈ లంగ్స్ సిస్టమ్ అనేది ఉంటుందంటే, దీస్ ఆర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్. లంగ్స్ హ్యావ్ లార్జ్ ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా అండ్ దీస్ ఆర్ ఎక్స్పాన్షన్ నేచర్ ఉంటుంది, కాంట్రాక్షన్ నేచర్ ఉంటుంది ఇది. సో మనిషిలో ఇప్పుడు గాలి తీసుకుంటాం కదా, నాస్ట్రిల్స్ అంటే నాసికా ద్వారాలు అంటాం, నాసల్ క్యావిటీ. అండ్ లారింగ్స్ ఫ్యారింగ్స్ అంటే సేమ్ థ్రోట్. మనం ఇందాకలైతే ఎలాగైతే ఫ్యారింగ్స్ గొంతుందో అదే సేమ్ రెండిటికి. గాలి పీల్చుకున్నప్పుడు గొంతు కనెక్షన్ రెండిటికి ఒకే దగ్గరికి వెళ్తుంది, ఒక దిక్కన. అక్కడ ఎపిగ్లోటిస్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. లారింగ్స్ స్వరపేటికి అంటాం, వాయిస్ బాక్స్ అంటాం కదా అక్కడ. ట్రాకియా విండ్ పైప్, వాయునాళం అంటాం, ఆహారనాళం వాయునాళం లాగా. బ్రాంక్యూల్స్, ఆల్వియోలై సాక్స్, ఆ తర్వాత లంగ్స్. ఆ లంగ్స్లోనే ఇది ఈ సిస్టమ్ అంతా. తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు ఇంట్రెస్టెడ్. ఇది ఏంటంటే నాస్ట్రిల్స్ అంటే ముఖద్వారాలు, ముక్కు దగ్గర ఇది ఎయిర్ ఎంటర్. ఇక్కడ బొమ్మలో చూపిస్తానాగండి, ఇది ఇవి నాస్ట్రిల్స్. ఆ తర్వాత నాసల్ క్యావిటీ, ముక్కులోంచి ఇక్కడ నుంచి ముక్కు దూలం అంటారు, అదే. అక్కడ నుంచి ఫ్యారింగ్స్ అంటే ఇక్కడ ఇదిగోండి, ఈ నోటు ద్వారా వచ్చింది, ఈ ముక్కులోకి వెళ్ళింది, ఇక్కడ జాయింట్ ఉందా, ఇది ఫ్యారింగ్స్ అనేది రెండింటికి ఉంటుంది. మౌత్ ఫ్యారింగ్స్ ఉంటుంది, ఇందాక చూసినాం కదా. ఆ తర్వాత ఇది ఇక్కడ ఎపిగ్లోటిస్ ఉంటుంది, లారింగ్స్, ట్రాకియా ఉంది కదా, ట్రాకియా, బ్రాంకస్ ఇది విడిపోయింది, విడిపోయినది ఇది బ్రాంకై. ఇది ఇక్కడ నుంచి విడిపోయి అల్వియోలై సాక్స్గా విడిపోతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా సంచుల్లాగా ఉంటాయి. కోవిడ్ అప్పుడు బాగా ఫేమస్ అయింది, ఎప్పుడైనా చూసి ఉంటే మనకి ఈ అల్వియోలై సాక్స్ అనేవి. ఎందుకంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది వీటికి ఎక్కువగా, ఏటికల నుంచి ఇన్ఫెక్షన్ కూడా జరిగేది వీళ్ళకే. ఎవరికైతే ఏ వెంటిలేటర్లో పెట్టినారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ జరగడానికి, గొట్టాలు పెట్టినప్పుడు అది. సో నాస్ట్రిల్స్, సో గాలి పీల్చుకొని, ఎయిర్ ఫిల్టర్డ్ బై హెయిర్, ముక్కులో ఉన్న ఉంటాయి కదా చిన్న చిన్న వెంట్రుకలు, అది. వార్మ్డ్ అండ్ మాయిస్టెండ్ అంటే మనం ఒక చల్లగాలి తీసుకున్నప్పటికీ ఆ డ్యూ టు దట్ స్మాల్ కాంట్రాక్షన్ పాత్ ద్వారా వెళ్ళడం వల్ల అవి వేడెక్కుతాయి అన్నమాట. అండ్ మాయిస్ట్ అండ్ తడిగా, డ్రై కాస్త మాయిస్ట్గా పంపిస్తుంది. లేదంటే లోపల పక్కన ఉన్న మాయిస్ట్ని పీల్చుకున్నప్పుడు డ్రైనెస్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఫ్యారింగ్స్ గొంతులోకి ఇక్కడ మిక్స్ అవుతాయి. తర్వాత లారింగ్స్ వాయిస్ బాక్స్ కంటెంట్స్ వోకల్ కార్డ్స్ ప్రొడ్యూసర్ సౌండ్. ఇది ట్రాకియా
ట్రాకియా ఏంటంటే విండ్ పైప్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద లారింగ్స్ టు ద బ్రాంకై. సో ఈ లారింగ్స్ నుంచి దానికి కనెక్టెడ్ అనమాట. బ్రాంకై 2 బ్రాంచీలకి విడిపోయింది కదా ఇలాగొచ్చి, ఇలాగా ఒక లెఫ్ట్ లంగ్కి రైట్ లంగ్కి. ఇది ఇది ట్రాకియా, ఇది బ్రాంకై. బ్రాంకై కాస్త బ్రాంక్యూల్స్కి విడిపోద్ది. అంటే బ్రాంచెస్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ ట్యూబ్స్ కాల్ బ్రాంక్యూల్స్. ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కొద్దిగా ఇటు కొద్దిగా విడిపోతాయి బ్రాంచీల్లాగా. ఆ తర్వాత బ్రాంకై నుంచి ఆల్వియోలై చాలా విడిపోయి, ఆల్వియోలై అంటే ఇది చిన్న చిన్న బ్రాంచీలు. ఆ తర్వాత సాక్స్ అంటారు, చిన్న చిన్న గోళీల్లాగా ఇలా ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడ బ్లడ్తో ఎక్స్చేంజ్ జరుగుతుంది ఆల్వియోలై సాక్స్ దగ్గర. ఇది డయాఫ్రామ్ అంటే కింద ఉన్నది ఒక షేప్ ఉంటుంది కదా, డోమ్ షేపు. అది గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది అక్కడ జరుగుతుంది. సో ఫంక్షన్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఇన్హలేషన్, డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్ అండ్ ఫ్లాటన్స్. ఇప్పుడు గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు ఆ డయాఫ్రమ్ అనేది మనకి ఇది ఉంటుంది కదా డయాఫ్రమ్. ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు ఇలాగ ఇది సాగుతుంది అనమాట. అది ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ పుల్ ద రిబ్ కేజ్ అప్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. సో ఇలా తీసుకున్నప్పుడు మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యి ఆటల్ని రిబ్ కేజ్ అనేది పైకి ఇలాగ ముందుకి మన ముందు పక్క నుంచి చూసినప్పుడు చెస్ట్ అనేది కాస్త పైకి లేచినట్టు ఉంటుంది అనమాట. రిబ్ కేజ్ అంటారు దాన్ని. ఇది అవుట్వర్డ్స్, ముందుకి పైకి అండ్ అవుట్వర్డ్స్కి. అంతేగా చెస్ట్ క్యావిటీ ది వాల్యూమ్ ఇంక్రీజెస్. గాలి పీల్చుకున్నప్పుడు ప్రెజర్ ఇన్సైడ్ ద లంగ్స్ డిక్రీజెస్ బికాస్ ఆఫ్ లోవర్ దెన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. లోపల అది ఎందుకంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఎయిర్ రషెస్ ఇంటు ద లంగ్స్. ఎక్సలేషన్ అంటే గాలి శ్వాస వదిలినప్పుడు. డయాఫ్రమ్ రిలాక్సెస్ మూవ్స్ అప్వర్డ్. ఇలా గాలి పీల్చుకున్నప్పుడు డయాఫ్రమ్ ఈ వాల్ అనేది ఇలా ఉన్న, ఇది ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా ఇలా ఉందనుకో, గాలి తీసుకున్నప్పుడు ఇలా సాగుతుంది. అది స్ట్రెచ్ అవుతుంది అన్నట్టు. చెస్ట్ క్యావిటీ వాల్యూమ్ డిక్రీజెస్ గాలి వదిలినప్పుడు. అంతేగా ప్రెజర్ ఇన్సైడ్ ద లంగ్స్ ఇంక్రీజెస్. ఎయిర్ ఫోర్స్డ్ అవుట్ ఇంటూ ద లంగ్స్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందో ఆల్వియోలై. చెప్పినా కదా ఆల్వియోలై. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా దగ్గర నుంచి ఎక్స్చేంజ్ జరిగి బ్లడ్ అనేది వెళ్తుంది అనమాట. ఇది డయాఫ్రమ్. గాలి తీసుకున్నప్పుడు ఏమి సాగుతుంది అన్నట్టు, ఓకే, బయటికి వెళ్ళి వెడల్పు అవుతుంది. వదిలినప్పుడు ఏంటంటే ఇలా పైకి ఇలా వస్తుంది. గాలి తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది, ఇలాగా కొంచెం. ఇది ఓకే. ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్. ఎక్కడి నుంచి గ్యాసెస్, ఆక్సిజన్ బై హిమోగ్లోబిన్ బ్లడ్. సో ఎంత హిమోగ్లోబిన్ ఉంటే ఈ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేసుకొని వెళ్ళి సెల్ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అక్కడ ఎనర్జీకి రిలీజ్ చేయడానికి మెటబాలిజం యాక్టివిటీస్, మైటోకాండ్రియా ఇలాంటి దగ్గర ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. గ్లూకోజ్ని ఏరోబిక్ రియాక్షన్, ఇందాక ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఇదే గ్లూకోజ్ని కాస్త ఎలాగ మారుస్తుంది, మనకు అవసరమైన ఏటీపీ H2O + CO2 ఇలాగ మారుస్తుంది. ఇది సో ఇదండి ఈ చాప్టర్ వచ్చేసి. లివింగ్ వరల్డ్లో వచ్చేసి మనం ఇప్పుడు ఏంటంటే లైఫ్ ప్రాసెస్లో 2 ప్రాసెస్లు తెలుసుకున్నాం. ఒకటి ఏంటి, న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్. న్యూట్రిషన్లో 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటరోట్రోపిక్లో కూడా టేకింగ్ అప్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ని బట్టి, ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ బట్టి, న్యూట్రిషన్ ఇంటేక్ని బట్టి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసిండ్రు. ఒకటి హోలోజోయిక్, పారాసైటిక్ అండ్ సాప్రోట్రోపిక్. ఓకే. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఎలాగ న్యూట్రిషన్, ఫోటోసింథసిస్ జరుగుతుంది. యానిమల్స్ ఎలాగో బై అపాన్ కన్జంప్షన్ ఆఫ్ దీస్ ప్రైమరీ ప్రొడ్యూసర్. ఓకే. అండ్ వీటిల్లో అమీబా ఎలాగా సూడోఫైట్, ప్రాసెస్ ఆఫ్ ఫాగోసైటోసిస్ అంటే నథింగ్ బట్ డైజెషన్, సింపుల్ మింగడం అంతే, ఒక మింగుడు. గ్రాస్ హోపర్
గ్రాస్ ఓపర్ సిస్టంలో వచ్చి గ్రైండింగ్ ఇలాంటివి జరుగుతాయి. ఈసోఫేగస్ సేమ్ మిడ్ గట్ హిండ్ గట్. ఓకే, హోలోజోయిక్ ఇది హోలోజోయిక్కే, అది ప్రాసెస్ ఫాగోసైటోసిస్ అంటారు దీన్ని, ఇది హోలోజోయిక్. అది నెక్స్ట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్స్ ఒక్కొక్కటి అట్ ద ప్రాసెస్ మౌత్, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రక్తం. ఇది ఈ ఎలిమెంటరీ కెనాల్ ప్రాసెస్ చూసుకోండి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఒకటే సింపుల్గా ఐడియా, దట్స్ ఇట్. అలాగే రెస్పిరేషన్ యానరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్ ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ఎనర్జీ ఎందుకు మెటబాలిక్ యాక్టివిటీ జరగాలి అంటే, ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు గ్రోత్ జరగాలన్నా, కండరాలు పెరగాలన్నా, దిస్ ప్రాసెస్కి మనకి రెస్పిరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్లాంట్స్లో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. డే టైంలో అయితే ఫోటోసింథసిస్ డామినేట్ అవుతుంది, బట్ నైట్ టైం మాత్రం ఓన్లీ రెస్పిరేషన్. అందుకే రాత్రిపూట చెట్ల కింద పనుకోవద్దని ఎందుకు అంటారంటే, రెస్పిరేషన్ జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి చెట్ల కింద దయ్యాలు ఉంటాయని మనకు అట్లా చెప్తా ఉంటారు చిన్నప్పుడు. ఇట్ డజంట్ మీన్ దట్ చెట్ల కింద, మనకి ఏంటంటే సైన్స్ ఈ విధంగా చెప్తారు. దేనికంటే ఒకసారి మనం దేనికో దానికి ఒక సూడో ఎనర్జీకి లింక్ చేసినప్పుడు మనం భయంతో అయినా ఇది చేస్తామనేసి మన పూర్వీకులు అలా చెప్తా వచ్చారనమాట మన పెద్దవాళ్ళు. అది దాని వెనకాల ఉండే సైన్స్ అది రావి చెట్టు అయితే ఇంకా భారీ రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అందుకే రెస్పిరేషన్ త్రూ లంగ్స్, స్కిన్, గిల్స్, ట్రాకియా ఇలాంటి సిస్టమ్. స్కిన్ ఏంటంటే మాయిస్ట్ స్కిన్, ఎలాంటి లైక్ ఎర్త్ వామ్ కానీ ఇలాంటి వాటిలో, లైక్ సమ్ టైప్ ఆఫ్ యాంఫిబియన్స్, కప్పలు ఇలాంటి ఇలాంటివి అనమాట. అలాంటివి ఇంకా కొన్ని జలగలు ఇలాంటివి చూసింటారు ఎప్పుడైనా. అందుకే జలగలు ఇలాంటివి కూడా త్రూ స్కిన్నే ఇలాంటివి జరుగుతుంది. ఓకే, లీచెస్ అలాగే అంటారు. నెక్స్ట్ గిల్స్ అంటే వచ్చి మొప్పల ద్వారా జరిగేది ఏంటి, టాడ్ పోలు ఇలాంటివి చూసి ఉంటారు. కప్ప లార్వా అంటారు కదా, కప్ప లార్వే, ఫ్రాగ్ లార్వే గిల్స్ నుంచే జరుగుతుంది. సేమ్ టైప్ లైక్ ఫిషెస్ లాగా. ఓకే, ట్రాకియా సమ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ డైరెక్ట్గా సెల్స్ నాట్ సెల్స్, లైక్ ఏమంటారు, కణజాలం ఏమంటారు, కణజాలం టిష్యూ, డైరెక్ట్ టిష్యూకి సప్లై చేస్తుంది అనమాట ఆక్సిజన్ ఎక్స్చేంజ్ డైరెక్ట్గా అక్కడ జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో బ్లడ్, మనకేంటంటే బ్లడ్ క్యారీ చేసుకుని వెళ్తుంది కాబట్టి వాటికి అలాంటి సిస్టమ్ ఉంటుంది సమ్ టైప్ ఇన్సెక్ట్స్కి ఇలాంటివి. సో ఇది బాడీ, హ్యూమన్ బాడీస్ అయితే అల్వియోలర్ సాక్స్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది బ్లడ్కి, దీనికి. ఇది ఐ విల్ షేర్ దిస్ PDF టు యూ. ఎంటైర్గా అయితే లివింగ్ వరల్డ్ చాప్టర్ ఇది. ఓకేనా, అది ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివైజ్ చేయండి, సింపుల్గా ఉంటుంది. హైలైట్ కూడా చేశాను. ఓకేనా, సో వీడియో నచ్చితే జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఫర్దర్గా నోటిఫికేషన్ రావాలంటే just click on the bell icon. Until then, bye bye.